ఏం వంట చేస్తున్నావు బంగారం? మీకిష్టమని చికెన్ ఫ్రై చేస్తున్నాను. అబ్బో, అప్పుడే నా ఇష్టాల గురించి బాగానే తెలుసుకున్నావే. అది మా డ్యూటీ కదండి. నాకు నిన్ను ఇలా పట్టుకుని ముద్దు పెట్టుకోవడం ఇష్టం. నాకు కూడా మిమ్మల్ని వెనక నుండి పట్టుకుని ముద్దిస్తే నాకు ఇష్టమండి. అబ్బో, పర్లేదు, మంచి ఫామ్లోనే ఉన్నావు. ఎంతైనా మీ వైఫ్ని కదండి. అస్సలు వదలాలండి. మీరు అన్ని కిచెన్లో చేసేలా ఉన్నారు. బెడ్రూమ్లో ఎవడైనా రొమాన్స్ చేస్తాడు, కానీ కిచెన్లో హాల్లో చేసేవాడు అస్సలైన రొమాంటిక్ ఫీల్. మీరు అలా అంటుంటే నాకు ఫీలింగ్స్ బాగా వస్తున్నాయండి. అయితే నేను స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు హక్ చేసుకుంటే తిడతాడా ఏంటి? సర్లే, హక్ చేసుకుందాం. ఏయ్ లే, ఎప్పుడు చూసిన ఇదే గొడవ ఏంటి? పక్క తప్పుకో. హే, ఏంటి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వేళపాళ లేకుండా ఇలా ఇంట్లోకి వచ్చేసి కూర్చుంటారు? అంటే మా వైఫ్ ఊరెళ్ళింది. దానికి నన్నేం చేయమంటారు? ఇంట్లో ఏం వండుకోలేదు, కొంచెం ఏమైనా ఇస్తారా అని. సరే, ఇక్కడే ఉండండి, తీసుకొస్తా. మ్మ్. మ్మ్? అమ్మో, వచ్చేస్తుంది. ఇదిగోండి, తీసుకోండి. ఈసారి లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టరండి. ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కదని అలా వచ్చేసాను. ఎంత తెలిసిన వాళ్ళైతే ఏంటి, మినిమం కామన్ సెన్స్ ఉండదా? లయ గారు, మీరు కోపంలో కూడా చాలా బాగున్నారండి. అయినా ఇప్పుడు నా అందాన్ని పొగడాల్సిన పనేంటి? అంటే మనసులో కూడా పెట్టుకుని బయట కూడా మాట్లాడడం నాకు రాదండి. మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను. తీసుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ. చూసారా, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎంత కూల్ అయిపోయారా? ఏదో ఇంట్లో టెన్షన్ వల్ల నీ మీద అలా అరిచాను, ఏమనుకోకు. మీరు నా వైఫ్తో పోలిస్తే ఎంత బాగుంటారు. ఇప్పుడు మీ వైఫ్కి ఏమైంది? ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ. అది మీరు నా వైఫ్ అయితేనా అసలు మీ కోపం రాకుండా చూసుకునేవాడిని. సర్లేండి, నాకు పనుంది. సరే అండి, మీకేమైనా అవసరమైతే పిలవండి. ఏ అవసరమైనా సరే పిలవండి. నాకేం అవసరాలు ఉంటాయండి? ఏమో చెప్పలేమండి, ఏం అవసరం ఎప్పుడొస్తుందో. సర్లేండి, అలా ఉన్నప్పుడు పిలుస్తాలే, మీరు వెళ్ళండి. ఓకే లయ గారు, బాయ్. ఛే, నాకు నిజాయితీగా ఉండడం అంటేనే ఇష్టం, అది నీకు కూడా తెలుసు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే మన కాపురం ఇప్పుడు దాకా నిలబడింది. కనీసం మీ పాస్వర్డ్ కూడా తెలియదు నాకు. అంత అనుమానంతో నువ్వు నిజాయితీగా ఎలా ఉంటావు? అసలు నేను మీ ఫోన్ టచ్ చేస్తానని చెప్పానా? నువ్వు ఫోన్ టచ్ అయినప్పుడు పాస్వర్డ్తో నీకేంటి పని? లయ గారు, మీరు కోపంలో కూడా చాలా బాగున్నారండి. పక్కింటోడికి తెలుస్తుంది నా అందం గురించి. ఛ, నాకు కోపం లేకపోతే ఇంకా ఎంత బాగుండునా అని. నేను భార్యగా వస్తే బాగుండునని ఫీల్ అవుతున్నాడు వాడు. ఇంట్లో మొగుడు మాత్రం పట్టించుకోవట్లేదు. ఛ, పొద్దుట తిట్టాడు, ఇప్పుడు కూడా హగ్ చేసుకుంటే మళ్ళీ తిడతాడేమో. సర్లే, ఒక్కసారి హగ్ చేసుకుంటాను. ఈసారి తిడితే మళ్ళీ జన్మలో హగ్ చేసుకోను.
ఏయ్ ఛీ నేను ప్రేమగా ఉండాలనుకుంటే నన్ను అంత మాట అంటావా? ఏయ్ ఇలా వాటేసుకుంటే ప్రేమ పుట్టదు, కామం పుట్టుద్ది. ఛీ, మీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను చూడు, నాది తప్పు. చెప్పావుగా, తప్పులన్నీ నువ్వే చేసేది. ఆఫీసులో దేనికో అలవాటు పడ్డట్టున్నారు, అందుకే నేను చేయదయ్యాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అస్సలు బాగోదు. వీటిని పిచ్చి మాటలనరు, నిజాలంటారు. అవునే, నేను వేరే సెటప్ పెట్టుకున్నా. నీకు ఉండాలంటే ఉండు, లేదా వెళ్ళిపో. నేను అలాంటి దాన్ని అయితే ఇప్పటికీ చాలా మందిని మెయింటైన్ చేసేదాన్ని. ఆ ఆలోచన ఉంది కానీ, కాకపోతే నేను అడ్డొస్తాను అంతే కదా. నీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అనవసరం. నువ్వు నన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకుంది ఇదేనా? నేను చెప్తున్నాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నేనేమన్ను. ఫుల్ ఫ్రీడమ్. నీకు నా విలువ తెలియదులే. తెలుసుకునే అంత విలువ ఇక్కడ ఎవ్వరికీ లేదులే. నా చావుతో అయినా నీకు బుద్ధి వస్తుంది అనుకుంటాను. నువ్వు చావడం అంత సీన్ లేదులే, వెళ్ళు. లయ గారు, ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదండి, బానే ఉన్నాను. మ్మ్, మీ మొహం చూస్తుంటే నా అర్థమవుతుంది మీరు ఎందుకు బాధపడుతున్నారు. అలా ఏం లేదండి, బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. నేనుండగా మీకు ఎందుకని లోన్లీ? నేను కంపెనీ ఇస్తాను కదండి. ఎందుకండి మీ టైం వేస్ట్ చేసుకుంటారు? మీతో టైం స్పెండ్ చేయడం నాకు ఓన్లీ టైం అండి. మిమ్మల్ని ఒకటి అడుగుతారు, నిజం చెప్తారా? మీరు అడగడం నేను అబద్ధం చెప్పడమా? నిజంగా నేను అందంగా ఉంటానా? ఉంటారా? అందానికే అసహ్య పుట్టేలా ఉంటారు. కానీ ఈ అందం అడవి కాచిన వెన్నెలవుతుంది. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు ఏమనుకోకపోతే ఆ వెన్నెల్ని నేను ఆస్వాదిస్తా. శేఖర్ గారు, నాకు హస్బెండ్ ఉన్నాడండి. కొంతమందికి ఉన్నా లేనంటే అండి. నన్ను అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంకా అర్థం చేసుకోవాలని ఉందండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. స్టార్టింగే, ఇంకా చాలా స్టఫ్ ఉందండి. శేఖర్ గారు, ఇలా కాకుండా వేరేలా చేద్దామా? మీరు ఎలా అంటే అలానే అండి. మీ కళ్ళకి గంతలు కడతాను, బెడ్రూమ్లోకి వెళ్దాం. తర్వాత మీరు ఎక్కడైనా తాకొచ్చు. ఓ సూపర్, కంటిన్యూ కంటిన్యూ. లయ గారు, ఏంటండి? లయ గారు, లయ గారు. లోపలికి వెళ్ళి మా వార్త చేయి రొమాన్స్. హలో, పోలీస్ స్టేషన్ అండి? మా ఆయన్ని మా నైబరు గొంతు నులిమి చంపేశాడండి. ప్లీజ్ తొందరగా రండి. హా సార్. సింపుల్గా నేను లేపేసి వాడి మీదకి తోసేసాగా.